రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానమే అంటున్నారు ఆ ఆసుపత్రికి వచ్చిన రోగులు. హైదరాబాద్ జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీ ఆసుపత్రి ముందు రోగులు ఆందోళనకు దిగారు. వైద్యం కోసం రోజు వందలాది మంది వస్తున్నా సిబ్బంది మాత్రం సమయపాలన పాటించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, నెలల తరబడి తిరిగినా మందులు లేవంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో దాదాపు 2 గంటలకు పైగా రోగులు వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈఎస్ఐలో సకాలంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి నిర్లక్ష్యపు వైద్యులను, సిబ్బందిని తప్పించి కొత్తవారిని నియమించాలని కోరుతున్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చినాక కరెక్ట్ నేను లోపలికి వెళ్ళేలోపు కూడా టైం అవ్వలేదు, 12 కూడా అవ్వలేదు అండి. మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మమ్మల్ని కుక్కల్ని గసిరినట్టు గసిరిస్తున్నారు. మీ టైమింగ్స్ ఏంటో మాకు గోడ మీద రాయండి, ఆ టైం ప్రకారం మేము వస్తాం. మళ్ళీ మెయిన్ మెడిసిన్ కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. టెండర్ దగ్గర నుంచి ఒకటే మాట, వీళ్ళ దగ్గర మర్యాద లేదు, ఒకరితో పద్ధతిగా మాట్లాడాలనేది ఎవరి దగ్గర లేదండి. 1 గంట నుంచి 2 దాకా లంచ్ టైం ఉంటే 2:30, 2:30 నాకు బీపీ చెక్ చేస్తారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ముందు డిజాల్వ్ చేసి కొత్త స్టాఫ్ను పెట్టాలి. రెండవది పేషెంట్ తోటి ప్రేమతో మాట్లాడాలి. రోగంతో వచ్చిన పేషెంట్ మీరు మాట్లాడితే రోగం తగ్గిందనుకోవాలి, కానీ రోగం పెంచుకుంటట్టు చేయదు ఇక్కడ.